రావాల్సినటువంటి పెద్దలు చిన్నలు ఇంకా రాలేకపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో చూస్తున్నటువంటి చిన్నలకు పెద్దలకు మనం ఏంటంటే, మాకు చుట్టూ గ్రీన్ పరద కట్టుకున్నాము. మా మందిరంలో పని మిగిలి ఉన్నది. ఎవరైనా ప్రేరేపించబడితే మా మందిరానికి సహాయం చేయగలరని కోరుచున్నాం. ఈ యూట్యూబ్లో ఈ వాక్యం పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మేము మందిరము చాలా కష్టం మీద కట్టుకుంటున్నాం. మా మందిరం కోసం సహాయం చేయండి. ఇటుక కోసమైనా, ఉష్క కోసమైనా, సిమెంట్ కోసమైనా, మరి ఉప్పర్ మేస్త్రీల కోసమైనా మీరు సహాయం చేయాలని కోరుచున్నాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా, ఆ సత్యవాక్యాన్ని, బలమైనటువంటి వాక్యాన్ని విని మీరు దీవించబడాలని మేము కోరుచున్నాం. చూద్దాం దేవుని వాక్యంలో నుంచి గత నెల నుంచి కొన్ని అంశాలు ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు వంశావళి గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. అబ్రహాం కుమారుడు, దావీదు కుమారుడు, సర్వోన్నతుని కుమారుడు, మనుష్య కుమారుడు అనేటువంటి వాక్యాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. నేను పోయిన వారము ఏ వాక్యం చెప్పుకున్నామో ఎవరికైనా గుర్తుందా? స్తోత్రం. పోయిన వారము మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను అని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం నుంచి కొన్ని మాటలు ధ్యానం చేశాం. తర్వాత ఈరోజు మనుష్య కుమారుడు అనేటువంటి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎందుకు ఈ శీర్షికను కొనసాగిస్తూ ఉన్నాము అంటే, యేసు ప్రభు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని స్పష్టంగా, సంపూర్తిగా మనకు తెలియాలి. యేసు ప్రభు ఏంటో చాలా మందికి అర్థం కావట్లేదు. యేసు ప్రభు ఏమై ఉన్నాడు అనేటువంటి విషయము చాలా మంది గ్రహించట్లేదు. యూట్యూబ్లో చాలా మంది వాక్యాలు పెడుతూ ఉన్నారు, కానీ సంఘాల్లో చాలా మంది సేవకులు బోధిస్తున్నారు, కానీ వారి వారి ప్రత్యక్షతను బట్టి వాళ్ళు ఇస్తూ వస్తూ ఉన్నారు. మేము గత కాలం ప్రార్థించగా దేవుడు మాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ, నడిపింపును బట్టి దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఏమై ఉన్నారనే వాక్యాన్ని బోధిస్తూ వస్తూ ఉన్నాం. ఈ సత్యవేద వాక్కు, ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరూ తమ జీవితాలను మార్చుకొని దేవునికి తమని తాము అప్పగించవలసిందిగా ప్రార్థన చేస్తూ మనం చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే, కొంతమంది యేసు ప్రభును నమ్మి లోకంలో కలిసిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది యేసు ప్రభుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా నెక్స్ట్ క్రిస్టియన్ అని యూట్యూబ్లో వీడియోలు పెడుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం. ఎంత దుర్మార్గకంగా మాట్లాడుతూ ఉన్నారంటే అంత దౌర్జన్యంగా మాట్లాడుతూ ఉన్నారు. సత్యాన్ని తెలుసుకోండి, సత్యాన్ని గ్రహించండి. చూద్దాం దేవుని వాక్యములో నుంచి మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 22వ వాక్యం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 22వ వాక్యం దొరికిందా? దేవునికి మహిమ కలుగును. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు, మనుష్య కుమారుడా మనుషుల చేతికి అప్పగించబడబోచున్నాడు. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబోచున్నాడు. వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. ఇక్కడ చెప్తున్నటువంటి వాక్య భాగం ఏమిటంటే, యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు శిష్యులతో, యేసు ప్రభుల వారు అప్పగించబడబోతున్నటువంటి ఆ రాత్రి, ఆ రొట్టె విరబోతున్నటువంటి రాత్రి తన శిష్యులను కూర్చోబెట్టుకొని వారితో సీక్రెట్ గా సమావేశం ఏర్పాటు చేసి ఆ మేడగదిలో మాట్లాడుతూ ఉన్నాడు తన శిష్యులతో. మీరు భయపడవలసిన అవసరం లేదు, మీరు దుఃఖపడవలసిన అవసరం లేదు. ఇదిగో మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోతున్నాడు ఈ రాత్రి, కనుక మీరు బాధపడద్దని చెప్తే వాళ్ళు ఎంతో దుఃఖించినట్లుగా లేఖనము అనగా దేవుని వాక్యం సెలవిస్తున్నది. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయం, ఒకసారి వాక్య భాగాన్ని చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 27వ వాక్యం. 24వ అధ్యాయం 27వ వాక్యములో
మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగు కనబడనో అలాగే మనుష్య కుమారుని రాకడయు నుండును. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగు కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఇది రెండవ రాకడ గురించి చెప్పినటువంటి మాట. మొదటి మాట, మొదటిసారి వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు గొర్రె పిల్లగా శిలువ బలియాగానికి ఆహుతిగా మారడానికి లేదా బలిగా అర్పించడానికి ఒక గొర్రె పిల్లగా వచ్చాడు ఆయన. రెండవ రాకడలో యూదా గోత్రపు సింహమై ఆయన రాబోతూ ఉన్నాడు. ఆర్భాటముతోను గాన ప్రతిగానాలతోనూ ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయనను ఏ రకంగా ఎదుర్కోగలం? అయితే ఆయన మనుష్య కుమారుడు అన్నటువంటి విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. భూమి మీద తను మనుష్య కుమారుడిగా 33.5 సంవత్సరాలు జీవించాడు. ఈ 33.5 సంవత్సరాల జీవిత కాలంలో 30 సంవత్సరాలు తన కుటుంబంతో ఉన్నాడు. 3.5 సంవత్సరాలు మాత్రమే పరిచర్య చేశాడు. హల్లెలూయా. ఈ 3.5 సంవత్సరాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆయన మనిషిగా ఉన్నాడు, ఆ సేమ్ టైం దేవుడిగా కూడా ఉన్నాడు. మనిషిగా ఉండి ఆహారము తిన్నాడు, దుఃఖపడ్డాడు, నీళ్లు త్రాగాడు. సేమ్ టైం దేవుడిగా ఉండి రోగులను బాగు చేశాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, అనేక గొప్ప కార్యాలు అద్భుతాలు చేశాడు. అనేకుల సమస్యల నుంచి, బాధల నుంచి ఆయన విడిపించాడు, తప్పించాడు, కాపాడాడు. వారి వారి అవసరతలను ఎరిగి, వారి వారి అక్కరలను ఎరిగి వాటి నుంచి ఆయన వారిని విడిపించాడు, కాపాడాడు, రక్షించాడు. ఉదాహరణకు కానాను పెళ్లి విందులో, ఆ దేశంలో, ఆ ఊరిలో అదొక గొప్ప పెళ్లి జరుగుతూ ఉన్నప్పుడు ఆ పెళ్లికి పిలువబడ్డారు శిష్యులు, ఆయన తల్లి మరియమ్మ కూడా వచ్చారు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ వివాహ కార్యక్రమానికి పిలువబడడం గొప్ప విషయం. రెండవది ఏంటంటే, ఆ పెళ్లిలో జరిగినటువంటి ఆ కొరత లేదా ఆ ఇబ్బంది లేదా ఆ సమస్య ఏర్పడినప్పుడు ఆ సమస్యను తీర్చడానికే యేసు ప్రభుల వారు ఆ పెళ్లి మీదకి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఎందుకని పెద్దలు, ఆనాటి పెద్దలకు మర్యాద సరిగా లేకపోతే కూడా పెళ్లిలు అయిపోయినాయి. వచ్చిన ఆ పెద్దలను సరైనటువంటి విధానంలో మర్యాద చేయకపోయినా, గౌరవించకపోయినా, ఆనాడు 2 ముక్కలు పడకపోయినా పెళ్లిలు ఆగిపోయినాయి. దేవునికి మహిమ కలుగును గాక. కుండలు బోకెలైనాయి. దేవునికి స్తోత్రం. చూసాము అవన్నీ. అయితే ఇక్కడ ఈ కానాను పెళ్లి విందులో ఈ ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆ పెళ్లి పెద్ద అంటే కుల పెద్ద లేదా గ్రామ పెద్దలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ ద్రాక్షరసం లేకపోతే ఆ పెళ్లిని ఆపేసి వారి ఇంటిలో అదొక భయంకరమైన శ్రమగా, మరకగా, ఆ మాదిరిగా ఉంటుంది అని ఆ యేసు ప్రభుల వారు గుర్తెరిగి నీటిని ద్రాక్షరసంగా మార్చి వారి సమస్య నుంచి వారిని విడిపించినట్టుగా ఈ మనుష్య కుమారుడు చేసిన మొట్టమొదటి అద్భుత కార్యముగా దేవుని గ్రంథంలో వ్రాయబడింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగా ఆయన మనుష్యుడిగా ఉన్నాడు, దేవునిగా ఉండి ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. దానిని బట్టి మనుష్య కుమారుడు అప్పగించబడబోతున్నటువంటి ఆ రాత్రి తన 12 మంది శిష్యులను కూర్చోబెట్టుకొని ఆయన చెప్తున్నటువంటి విషయం, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోతున్నాడని ఆయన తెలియజేశాడు. చూద్దాం మరొక మాట. మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వాక్యం. మత్తయి తర్వాత మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వాక్యం. దొరికిందా? మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేత,
మొట్టమొదటిది ప్రధాన యాజకుల చేత, రెండవది శాస్త్రుల చేత ఉపేక్షింపబడి చంపబడి 3 దినాలకు లేస్తారని యేసు ప్రభుల వారు శిష్యులతో చెప్తున్నటువంటి మాట. ఇక్కడ 3 రకాల జనాలు ఉన్నారు. 3 రకాల జనాలు ఉన్నారు. ప్రతి సేవకునికి ఈ 3 విధాల సమస్యలు, శ్రమలు, బాధలు ఖచ్చితంగా కలుగుతాయి. ఇది అనుభవించిన వారికి అర్థమవుతుంది, అనుభవించిన వారికి అర్థం కాదు. ఏంటంటే ప్రధాన యాజకుల చేత కొన్ని చరిత్రలు తెలిసినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా కొంచెం పండితులు అనేవారు కావచ్చు, యేసు ప్రభు దేవుణ్ణి వ్యతిరేకిస్తూ యేసు ప్రభు శిష్యులుగా లేదా యేసు ప్రభు పూజారులుగా ఉన్నటువంటి మమ్మలను హింసిస్తున్నటువంటి దాఖలాలు అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే ప్రధాన యాజకులు తర్వాత శాస్త్రుల చేతను ప్రధానుల చేతను ఆకాశ మండలమందు ఉన్నటువంటి లేదా జ్యోతుల మండలము, వాయుమండలంలో ఉన్న దురాత్మల చేత మాకు పోరాటం ఉంటది. ఈ భూమి మీద అధికారులతో, రాజులతో పోరాటం ఉంటది, సామాన్య ప్రజలతో కూడా పోరాటం ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. వీరందరి కోసము మోకరించి గంటలు ప్రార్థన చేయాలి. దేవునికి అప్పచెప్పాలి. లేదంటే వారి ప్రవర్తన సామాన్యంగా ఉండదు. ఎలాగంటే 2000 దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి ఆ సమాధి దగ్గరికి ఎవరొచ్చినా ఎగబడి కొట్టినట్లుగా ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనుష్య కుమారుడు చేసినటువంటి అనేక హింసలు పొంది పెద్దల చేత, కొంతమంది కుల పెద్దలు ఉంటారు, గ్రామ పెద్దలు ఉంటారు, అదేమదని మాట్లాడినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇటువంటి వ్యక్తుల చేత హింసలు వస్తాయని యేసు ప్రభుల వారు ఆనాడు చెప్పాడు. ఈనాడు నేను కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసే గొప్ప కార్యాలు అద్భుతంగా ఉంటాయి మన జీవితాల్లో, ఆశ్చర్యకరంగా ఉంటాయి మన జీవితాల్లో. అయితే ఆయన శిలువ మరణమును గురించి మాట్లాడుతున్నటువంటి మనుష్య కుమారుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, పెద్దల చేత హింసింపబడి అనగా శిలువ మరణమును గురించిన ప్రవచనం తన 12 మంది శిష్యులను కూర్చోబెట్టుకొని వివరించి చెప్తూ ఉన్నాడు. ఇదిగో మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడతాడు. ఎటువంటి వారి చేతనట, ఎటువంటి వారి చేత అని చెప్తున్నాడా? పెద్దల చేత, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి. ఇలాంటి వాడ మనకు బోధన చేసేది, ఇలాంటి వాక్యాల మనం వినేది, ఇలాంటి చర్చిగా మనం వెళ్ళేది అన్నటువంటి స్థితిలో మాట్లాడతారని యేసు ప్రభుల వారు ముందే చెప్పారు. మనం క్రిస్మస్ సందర్భంలో ఉన్నాం. క్రిస్మస్ డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ చేసుకునే సందర్భంలో ఉన్నాం. కానీ తాను యేసుక్రీస్తు ప్రభుల వారు తాను పుట్టిన దినము కంటే తన శిలువ మరణము దినమును ఎక్కువగా జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. సంతోషం, అది చేసుకోవడం తప్పని కాదు నా ఉద్దేశం, అది చేసుకోవాలి. ఇది కూడా ఎక్కువగా జ్ఞాపకం ఉంచుకోవాలని దేవుడు చెప్తున్నటువంటి మాట. ఎందుకు అని అంటే ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే, ప్రధానమైనటువంటి ఆయన ప్రమాణ వాక్కు నెరవేరడం ఏమిటి అని అంటే ఈ శిలువ మరణమే. ఈ శిలువ మరణం కోసమే ఆయన పుట్టాడు. సర్వలోక మానవాళి యొక్క పాప పరిహార్థమై కల్వరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధరుడై తిరిగి లేచి నేను యుగ యుగాలకు సజీవుడనని తనను తాను కనపరుచుకున్నటువంటి ఏకైక దైవము యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. సో అలా మనుష్య కుమారుడు ప్రధాన చేతులకు అనేకుల హింసలు పొందునని, పెద్దల చేత ఇబ్బందులు పడునని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కనుక ఒకసారి చూద్దాం దేవుని వాక్యంలో నుంచి మరొక మాట. మార్క్స్ వార్త 10వ అధ్యాయం, మార్క్స్ వార్త 10వ అధ్యాయం. స్తోత్రం, స్తోత్రం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 33వ వాక్యం ఏం చెప్తున్నాడు అక్కడ?
యెరూషలేమునకు వెళ్ళుచున్నాం. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అన్య జనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహాసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. ఎంత గొప్ప మాట ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన తిరిగి లేస్తానన్నటువంటి మాట, ఆయన తిరిగి లేపబడతానన్నటువంటి మాట, ఆయన తిరిగి వస్తానన్నటువంటి మాట ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఎందుకని ఆ మాట చెప్తున్నాడు అంటే దాని గురించి ఎరిగినటువంటి వాడై, దాని గురించి తెలిసినటువంటి వాడై, దాని గురించి నెరవేర్పు కొరకే వచ్చినటువంటి వాడై ఆ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు అబ్రహాం కుమారుడు, దావీదు కుమారుడు, సర్వోన్నతుని కుమారుడు అనే 3 శీర్షికలు విన్నాం. తర్వాత ఈ మనుష్య కుమారుడు అనేటువంటి విషయాన్ని వింటూ ఉన్నాం. మనుష్య కుమారుడిగా ఆయన చేయవలసినటువంటి ఈ శిలువ బలియాగముల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పుట్టుకను గురించి కాదు, ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే శిలువ మరణమును గురించే అతి ప్రాముఖ్యముగా ఆయన విన్నవిస్తూ ఉన్నాడు, ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన గొప్ప విషయాలు, ఈ శిలువ మరణంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు ఆయన చెప్తూ ఉన్నాడు. నిజమే, పిలాతు ఎదుట ఆయన నిలబడినప్పుడు నీవు రాజువా అని అడిగాడు పిలాతు. నీవన్నట్టే అన్నాడు, నేను రాజుని అన్నాడు. అప్పుడు యేసు ప్రభువు నీ రాజ్యం ఎక్కడుంది అని అడిగారు. నా రాజ్యము ఇహపరమైనది కాదు. హల్లెలూయా, నా రాజ్యము ఇహపరమైనది. మీకు కనబడే రాజ్యాలు వేరు, నా రాజ్యం వేరు. మీరు అనుకునే రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. నా రాజ్యములు గొప్పగా ఉంటది, అద్భుతంగా ఉంటది అని ఆయన చెప్పాడు. నా రాజ్యములో కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయి. హల్లెలూయా, నా రాజ్యములో మోసం చేసే విధానాలు ఉన్నాయి. నా రాజ్యములో కక్షలు పగలు ఉన్నాయి. నా రాజ్యములో ఎటువంటి ఈ లోకానుసారమైనటువంటి చాలా విషయాలు నా రాజ్యములో పనిచేయాయి. నా రాజ్యములో స్వార్థం ఉండదు అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో మనుషుల్లో చాలా స్వార్థం కనబడుతున్నది. చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. చిన్నంతరం పెద్దంతరం లేకుండా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు పెద్దలంటే మర్యాద గౌరవం ఉండేది, ఇప్పుడు పెద్దలంటే మర్యాద గౌరవం బొత్తిగా పోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆడి కొద్దిగా మీసాలు గడ్డం రాగానే సిగరెట్ల మీద సిగరెట్లు తాగుతూ ఉన్నారు, రోడ్ల మీద కనబడుతుంది. దేవునికి మహిమ. హల్లెలూయా. నేను తప్పుడు ఇవ్వట్లేదు, కానీ జీవితాలు ఎంత దుర్భరంగా భయంకరంగా వారి జీవితాలను ఖరాబ్ చేసుకుంటూ ఉన్నారు, బాధపరుచుకుంటూ ఉన్నారు, భయంకరమైన స్థితికి అప్పగించుకుంటూ ఉన్నారు. చూద్దాం ఒకసారి దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఒకసారి ధ్యానం చేద్దాము. ఏం చెప్తున్నాడు అక్కడ? 53వ అధ్యాయం 4వ వాక్యములో నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను, ఆయనను మొత్తబడిన వానిగా గాను దేవుని వలన బాధింపబడిన వానిగాను ఆ శ్రమ నొందిన వానిగాను మనమతనిని హెచ్చించితిమి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏం చేశాడు? నిశ్చయముగా మన రోగములను ఆయన భరించాడు. అంటే మన పాప రోగములను భరించడానికి మనుష్య కుమారుడిగా ఈ శిలువ మీద మరణించడానికి ఆయన వచ్చాడు. ఈ శిలువ మరణాన్ని మన నిమిత్తమై, అంటే మనము చనిపోవలసిన స్థలములో తాను చనిపోవడానికి వచ్చాడు. మనము చనిపోతే తిరిగి లేవము, కానీ ఆయన చనిపోతే తిరిగి లేవగలుగుతాడు. ఆయన
చనిపోతే తిరిగి బ్రతకగల దమ్ముంది కానీ మనకు లేదు. హల్లెలూయా. అందుకే మనం అనేక రకాలుగా మన పాపాన్ని కడుక్కోవడానికి గొర్రెలు కోస్తున్నాం, కోళ్ళ కోస్తున్నాం, ఆ కొబ్బరికాయలు కొడుతున్నాం, అనేక రకాల కార్యాలు చేస్తూ ఉన్నాం, మనకు తోచిన రకరకాల తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాం. అయితే మన పాపము నుంచి విడుదల పొంది, మన జన్మ కర్మ శాపముల నుంచి విడుదల పొంది శాంతి సమాధానం కలిగి జీవిస్తున్నామంటే లేదు. ఒక యేసు క్రీస్తు ప్రభుల వారు తన రక్తము ద్వారా మన జన్మ కర్మ పాపములను కడిగివేసి పరిశుద్ధులుగా తీర్చి ఆయన నీతిని మనకు అనుగ్రహించి మనకు శాంతి సమాధానమును అనుగ్రహించి మనని ఆయన పిల్లలుగా చేర్చుకొని మనకు ఆయన కృపనిచ్చి నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంత గొప్ప కార్యము యేసు క్రీస్తు ప్రభుల వారు చేస్తూ ఉన్నప్పుడు దీనిని గమనించకుండా అతి కిరాతకంగా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు ఆయనను గురించి. ఆయన ఏదైనా సంపాదించుకున్నాడా? భూమి మీద ఏమైనా సంపాదించుకున్నాడా? లేదు. తనను తానే త్యాగం చేసుకున్నాడు, సమస్తాన్ని త్యాగం చేసుకున్నాడు. ఆయన రాజులకు రాజు అయి ఉండి, ప్రభువులకు ప్రభు అయి ఉండి, ఆయన గొప్ప దైవమై దేవుడై ఉండి ఈ భూమి మీద దేనిని కూడా ఆయన ఆశించకుండా తనను తాను మన నిమిత్తమై శిలువ మరణానికి అప్పగించుకొని చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. 8వ వాక్యములో అన్యాయపు తీర్పు పొందినవాడై అతడు కొనిపోబడెను. అతడు తన జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. ఆయనను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? ఆయనను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? ఆయన తరములో కాదు, ఈ తరములో కూడా, ఈ దినాల్లో కూడా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో కూడా ఈ శిలువ మరణమును గురించి ఎవరు ధ్యానించట్లేదు, ఎవరు తెలుసుకోవట్లేదు, ఎవరు కూడా ఈ గొప్ప కార్యాన్ని ధ్యానించట్లేదు. ఒకటి క్రిస్మస్ పండుగ అనేది గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాం, సత్యమే. అయితే శిలువ మరణం అనేది అతి ప్రాముఖ్యంగా బైబిల్లో చూపించాడు. ఈ శిలువ మరణాన్ని గురించి అతి ప్రాముఖ్యంగా ఆయన ఇచ్చాడు మనకు. ఈ శిలువ మరణం అనే శాసనాన్ని, మన మీదున్న పాప శాపం అనే శాసనాన్ని కొట్టివేసి, ఆ శిలువ మీద కొట్టిన యూదులకు రాజు అనేటువంటి అపనిందను ఆయన చేరాతను తుడిచివేసి, ఆ శాపమును కొట్టివేసి మనము ఆయన దేవుని పిల్లలమని పిలువబడేటట్లుగా మనల్ని చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, సర్వోన్నతుని కుమారుడు. 4వది మనుష్య కుమారుడు అని పిలువబడ్డాడు. ఈ మనుష్య కుమారుడు అని పిలువబడడానికి కారణం ఏంటంటే, కన్య మరియకు ఆయన పుట్టాడు గనుక, ఈ కన్యక గర్భంలో మనుష్యావతారంతో మానవ శరీరంతో పుట్టాడు గనుక, ఈ మానవ శరీరంతో పుట్టాడు గనుక అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, సర్వోన్నతుని కుమారుడు, మనుష్య కుమారుడు, దేవుని కుమారుడుగా పిలువబడుతూ ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో భూమి మీద చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. గమనించండి, దేవుడు చేసిన గొప్ప కార్యం, దేవుడు చేసిన అద్భుత కార్యం, దేవుడు చూపిన గొప్ప కార్యం, వీటిని గమనించి మనము తెలుసుకొని దాని ప్రకారం జీవించడానికి ఇష్టపడినప్పుడు దేవుడు మన మధ్యలో గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవుని కార్యము మనం ఆలోచించడానికి ఇష్టపడినప్పుడు ఆయన ఎన్నో కార్యాలు మన పట్ల చేస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. చూద్దాం 11వ వాక్యములో, ఆ 10వ వాక్యములో, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా
ఉద్దేశం వలన సఫలమగును. అతని నలగొట్టడానికి యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలుగజేశాడు. మరణం అనే వ్యాధిని యేసు ప్రభుకి ఇచ్చినట్లుగా అతని నలగొట్టడానికి తండ్రి అయిన దేవుని ఉద్దేశం అన్నట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఎందుకని అబ్రహాముతో వాగ్దానం చేశాడు, ఈ జనములకు తండ్రిగాను ఉంటావని. అబ్రహాము క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి వ్యక్తి. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు. క్రీస్తు శకం 2025 సంవత్సరం చివరి డిసెంబర్ 1వ వారం నాడు మనం చర్చిలో ఉన్నాం. అంటే దాదాపు 4005వ సంవత్సరం దేవుని సన్నిధిలో ఈ వాక్యం వింటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైనటువంటి సంగతి. అంటే దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం ఏంటంటే యెహోవా దేవునికి ఆయనను నల్లగొట్టడం ఆ రోజే ఆయన నిర్ణయించాడు. ఏ రోజు? అబ్రాహాముకు వాగ్దానం చేసినటువంటి దినములని. అబ్రాహాము శారమ్మలు వృద్ధాప్యంలో ఇస్సాకును కన్నప్పుడే ఆ వాగ్దాన పుత్రులుగా, అంటే యేసు ప్రభువును నమ్మిన మనమందరము దత్తపుత్రులుగా చేర్చబడి వాగ్దాన పుత్రులుగా తీర్చబడుతున్నాం. హల్లెలూయా. ఈ సంగతి చాలా మందికి అర్థం కాలేదు. మీరు దేవుని నమ్ముకురు అంటున్నారు, కానీ దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారు? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఏమవుతున్నారు? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఏ వంశంలో చేర్చబడుతున్నారు? దేవుణ్ణి నమ్మిన తర్వాత ఎలాంటి మార్గంలో నడుస్తూ ఉన్నారు? దేవుణ్ణి నమ్మిన తర్వాత తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడు? యేసు ప్రభు ఏ మార్గాన్ని బోధించాడు? ఏ విషయాలు మనకు విషాదపరిచాడు? ఎలాంటి సంగతులు మనకు బయలుపరిచాడు? ఎలాంటి గొప్ప కార్యాలు మన మధ్యలో చేశాడు? ఎలాంటి జీవితాన్ని మనం జీవించాలని చెప్పాడు? ఆ విషయాలు టోటల్గా మర్చిపోయి కాస్త కృతజ్ఞత లేకుండా, లేదా దేవుని యందు భయభక్తి లేకుండా లోకంలో కలిసిపోయినటువంటి వారు అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నారు. నీ నోటి మాటను బట్టి నువ్వు తీర్పు తీర్చబడతావని దేవుని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యెషయా ప్రవక్త చెప్పినటువంటి ప్రవచన లేఖనము, లేదా ఆనాటి గొప్ప గొప్ప ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ మాటలు నెరవేర్పు నిమిత్తమై యేసుక్రీస్తు యొక్క పుట్టుక నుంచి, శిలువ మరణము నుంచి పునరుద్ధానమైనంత వరకు, లేదా రెండవ రాకడ రానై ఉన్నంత వరకు ప్రతి మాట యేసుక్రీస్తు గురించి తండ్రి అయిన దేవుడు తన ప్రవక్తల నోట పలికించాడు. మనము తండ్రి అయిన దేవుణ్ణి కలుసుకోవడానికి, లేదా తండ్రి అయిన దేవునితో మనం మాట్లాడడానికి మనకు ఒక నంబర్ ఇచ్చాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వాక్యం. ఇర్మియా గ్రంథం, దేవునికి మహిమ కలుగును గాక. 31వ అధ్యాయం 31వ వాక్యంలో ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు. చూద్దాం ఒకసారి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్. ఏంటది? ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఎందుకు ఈ మాట చెప్పాడు? ఎందుకు ఈ మాట వ్రాయబడింది? ఎందుకు ఈ మాట ప్రస్తావన చేశాడు? తండ్రి అయిన దేవుడు తన వాగ్దానమును ఏది కూడా మర్చిపోవడానికి, లేదా ఆ త్రోసివేయడానికి, లేదా దాన్ని జరగకుండా ఉండడానికి ఆయన ఇష్టపడే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఆయన మాటను తప్పించుకొని బ్రతికే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని చేయగల సత్తా ఆయనకు ఉంది కనుక ఆ మాట ఇచ్చాడు. కనుక ఆ మాట ఆయన సెలవిస్తూ ఉన్నాడు. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం ఉన్న ఇర్మియా ప్రవక్తతో మాట్లాడినటువంటి వాగ్దానం. కనుక దేవుడు అబ్రాహాముగా దీవించిన దేవుడు, దావీదును రాజుగా చేసిన దేవుడు, దావీదుతో ప్రమాణం చేసిన దేవుడు, దావీదుతో నీ సింహాసనము స్థిరపరచలను,
నీ సింహాసనం మీద స్థిరముగా ఉండే రాజువు నీకు ఇస్తాను, సంతానము నీకు ఇస్తానని ప్రమాణం చేసిన దేవుడు యూదులకు రాజుగాను ఇశ్రాయేలుకు రాజుగాను యేసుక్రీస్తు ప్రభుల వారిని దీవించాడు. అబ్రాము, ఇస్సాకు, యాకోబు. అబ్రాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు. ఇస్సాకు కొడుకైన యాకోబును ఇశ్రాయేల్ అనే పేరుతో ఆశీర్వదించాడు. ఈ యాకోబు అనే పేరు తీసేసి ఇశ్రాయేల్ అనే పేరు పెట్టి అతన్ని ఆశీర్వదించాడు. ఎప్పుడైతే యాకోబును ఇశ్రాయేల్ పేరుతో ఆశీర్వదించాడో యాకోబు గర్భమందు 12 గోత్రాలు పుట్టడానికి దేవుడు కృప చూపాడు. హల్లెలూయా. 12 మంది కొడుకులను కన్నది అమ్మ రిబ్కా గారు. తర్వాత ఈ 12 మంది గోత్రకర్తలు పుట్టిన తర్వాత ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కుటుంబముగా ఒక్కొక్క వ్యవస్థగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ 12 గోత్రాలలో 2 గోత్రాలను ప్రత్యేకం చేశాడు. ఈ 2 గోత్రాలు మొదటి గోత్రాన్ని లేవియా గోత్రముగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ లేవియా గోత్రముగా ఉన్నటువంటి వాళ్ళే దేవుని సేవకులు. హల్లెలూయా. ఆనాడు యెరూషలేము మందిరములో ప్రధాన పూజారులుగా లేదా యాజకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా లేవి గోత్రానికి చెందినటువంటి వాళ్ళు. ఈ లేవి గోత్రానికి చెందినటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఈ మిగతా 10 గోత్రాల వారు కష్టం చేసుకుంటూ వారు ప్రతి దాంట్లో దశభాగం తెచ్చి యెరూషలేము మందిరంలో ఇచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉండేవాళ్ళు. ఆ రకంగా వాళ్ళు దేవుని యొక్క నియమాన్ని లేదా దేవుడు ఉద్దేశించిన ఆ నిబంధనను వాళ్ళు పాటిస్తూ వచ్చారు. పాటిస్తూ వచ్చినప్పుడు ఇర్మియా ప్రవక్త దగ్గరికి వచ్చేసరికి నిబంధనను మీరారు, నిబంధనను తప్పారు. ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు విచ్చలవిడిగా జీవించడం స్టార్ట్ అయింది. అప్పుడు ఇర్మియా ప్రవక్తను పుట్టించిన దేవుడు ఇర్మియా ప్రవక్తతో ఒక మాట అంటాడు. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం ఒకసారి ఆ మాట చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయంలో ఒక మాట చెప్తూ ఉంటాడు ఆయన. మరియు ఆ యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవించాడు. 4-5 వాక్యాలు సెలవించాడు. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. ఎప్పుడట? తల్లి గర్భములో పిండముగా పడక మునిపే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో నలుగుతూ ఉన్నప్పుడు ఈ లేవియా గోత్రానికి చెందినటువంటి ఆమెకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మోషేను పుట్టించాడు దేవుడు. లేవియా కుటుంబంలోనే మోషేను పుట్టించి మోషే అరణ్యములో 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తున్న కాలంలో దేవుడు మండుతున్న పొదలో నుంచి మోషేకు తన ప్రత్యక్షతనిచ్చి దర్శనమునిచ్చి మాట్లాడి మోషేను తిరిగి ఐగుప్తుకు నడిపించి ఈ మోషే ఎక్కడి నుంచి అయితే పారిపోయి వచ్చాడో అక్కడికే వెళ్ళి ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ బానిసత్వంలో నుంచి విడిపించడానికి మోషేను ఏర్పాటు చేశాడు దేవుడు. అలాగే దేవుని సేవకులను ఈ దినాల్లో ఏర్పాటు చేసి ప్రజలందరూ పాపమనే బానిసత్వంలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి దేవుడు దైవ సేవకులను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మాకు మేముగా వచ్చింది కాదు. ఈ బైబుల్ పట్టుకొని తిరిగితేనే 10 రూపాయలు దొరుకుతాయి బతుకుతామని వచ్చింది కాదు. హల్లెలూయా. ఇలా చాలా మంది అలాగే మాట్లాడుతూ ఉన్నారు. యూట్యూబ్లో కానీ అక్కడక్కడ మడిగల మీద కానీ ఇళ్ళలో కానీ చెవులు కొరుక్కోవడం నేను విన్నా. దేవునికి మహిమ కలుగును గాక. తల్లి గర్భములో పిండముగా పడక మునిపే నా పేరు ఆయన గ్రంథంలో రాసుకున్నాడు. ఒరే శిరారి, నువ్వు గోదలు కాసుడు కాదురా బై, నా గొర్రెలు కాయలే అనుకున్నాడు అప్పుడే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశము ఎవరి పట్ల అయితే ప్రత్యక్షపరుచుకున్నాడో వారికి కొంత అనుభవం ఇచ్చాడు. మామూలుగా చెప్తే రాలేదు కాబట్టి
కొంత అనుభవం ఇచ్చాడు జీవితాన్ని. ఎలాగంటే మోషే రాజు కుటుంబంలో ఉన్నప్పటికీ, రాజు నగరంలో రాజుగా పెరిగినప్పటికీ, ఆ పారిపోయి వచ్చి అరణ్యంలో 40 ఏళ్ళు గొర్రెలు కాస్తుండగా సినాయి పర్వతం మీద దేవుడు ప్రత్యక్షతనిచ్చి ఏ ఐగుప్తు నుంచి పారిపోయి వచ్చాడో మోషే, తిరిగి అదే ఐగుప్తు రాజు ఎదుట మోషేను ఆ ఫరో రాజు ఎదుట దేవునిగా నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మోషేనే ఫరో రాజుకు దేవుడిగా కనబడ్డాడు. ఏ రకంగా అద్భుత కార్యాలు చేశాడు. 12 తెగుళ్లతో ఐగుప్తును దేవుడు హింసించాడు. కప్పల చేత, సీరపిల్ల చేత, జరీగల చేత, ఈగల చేత, వడగళ్ళ చేత నీటిని రక్తంగా మార్చి మొదటి తొలుచూలు పిల్లను చంపి ఆ దేశమంతటా పీనుగు గబ్బులేపి వాడికి రాజుకు బుద్ధిస్తట్టుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. దేవుని కార్యము చాలా గొప్పది, చాలా గొప్పది. ఏ రకంగా సంసోను అనుకున్నాడు, నేను గొప్ప బలవంతుని అనుకున్నాడు. దేవుని ధిక్కరించాడు. రే నువ్వు ఆ పోలముల వాళ్ళకు రా, ఇటు పోయి ప్రజలకు సువార్త చెప్పురా అంటే నేను అడగబోతాను. దేవుడు ఫిలిష్తీయులకు అప్పచెప్పాడు. సంసోను తీసుకుపోయారు, నున్నగా గుండు గీకారు, గాడిదనగల కట్టినట్టు గంతకు కాడికి కట్టారు. గాడిద కట్టినట్టు గానుగకు కట్టారు. ఆ గానుగ ఏమిటి? నూనె తీసే గానుగ. గాడిద తిరిగినాడు, తిరుగుతున్నాడు ఆ గానుగలు పట్టుకొని. బానిసత్వంలోనికి వెళ్ళిపోయాడు. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము మనము ఆయన చిత్త ప్రకారం జీవించకపోతే సాతాను అనే గాడిద గంతకు మనల్ని అప్పచెప్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రత్యేకత. అందుకే ఆయన మనుష్య కుమారుడిగా వచ్చి, ఆయన మనుష్య కుమారుడిగా, ఇదిగో మనుష్య కుమారుడు అప్పగించబడబోతున్నాడు, ఇదిగో ఈ రాత్రి ఆయన మనుషుల చేతకు అప్పగించబడబోతున్నాడని తన 12 మంది శిష్యులను కూర్చోబెట్టుకొని శిష్యుల పాదాలు కడిగి, మీరు ఎవరైతే గొప్పవారని అనుకుంటున్నారో మిమ్మల్ని మీరు తగ్గించుకొని నా సన్నిధిలో లేదా నా స్వార్థను ప్రకటించి నా రాజ్యాన్ని వ్యాపింపజేస్తారో మీరు అందరిలో కల్లా గొప్పవాడు అని వారిని దీవించి ఆశీర్వదించినట్లుగా ఆ మేడ గదిలో జరిగినటువంటి సంభాషణ. యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పగించబడబోతున్నాడని తన శిలువ మరణమును గురించి తానే ముందుగా చెప్పాడు. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు ఆ శిలువ మరణముల గురించి వారు సంభాషణ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎవరు ప్రభా నేనా అని యేసు ప్రభుని అడిగినప్పుడు, ఇదిగో నాతో ఎవరైతే పాత్రలో చేయి ఉంచుతారో వాడే అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఆ సందర్భంలో ఇస్కరియోతు యూదా ఆయనతో పాటు ఆ పాత్రలో చేయి ఉంచాడు. నీ వచ్చిన కార్యము జరిగించు, వెళ్ళమని యేసు ప్రభుల వారు చెప్పారు. వెంటనే వెళ్ళాడు. ప్రధాన యాజకులతో మాట్లాడాడు. 40 వెండి నాణేలకు బేరం కుదిరించుకున్నాడు. యేసు ప్రభుని అప్పగిస్తారని 40 వెండి నాణేలు తీసుకున్నాడు. యేసు ప్రభుని అప్పగించాడు. ఎదైన తోటలో యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ శిష్యులు భటులందరూ వెళ్ళారు, ఆయనను పట్టుకోవడానికి వెళ్ళారు. కానీ ఆయన గుర్తించలేకపోయారు. రాత్రిపూట మీరు ఎవరిని వెతుకుతున్నారా ఇంత రాత్రిపూట అని యేసు ప్రభు అడిగారు. అయ్యా నజరైన యేసుని వెతుకుతున్నాం అన్నారు. ఓ మీ నేనే ఆయన అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. మీరు లెక్కుతున్న యేసును నేనే అన్నప్పుడు అందరూ అడ్డపడ్డారు. దేవునికి స్తోత్రం. అందరి కింద పడిపోయారు. దేవుని యొక్క శక్తి ప్రత్యక్షత వారికి కలిగినప్పుడు ఆయనను తాకలేకపోయారు, ఆయనను పట్టుకోలేకపోయారు, ఆయనను ముట్టలేకపోయారు, ఆయన దగ్గర నిలబడలేకపోయారు. అంత గొప్ప శక్తి కలిగినటువంటి యేసు ప్రభుల వారు తనను తానుగా పట్టుబడ్డాడు. హల్లెలూయా. తనను తానుగా పట్టుబడ్డాడు. అంతేగాని వారి బలము, వారి ఆయుధాలు, వారి శక్తి, వారి జ్ఞానము, వారి తెలివితేటలు ఏది ఆయన కూడా పనిచేయలేదు. ఏది ఆయన కూడా పనిచేయలేదు. ఆయనను పట్టుకోవడానికి తోటంతా లెక్కుతూ ఉన్నారు. ఈ 12 మంది శిష్యులతో కూర్చొని ఆయన సంభాషణ చేస్తున్నాడు. ఇదిగో సమయం సమీపమైంది, మనుష్య కుమారుడు అప్పగించబడబోతున్నాడని సంభాషణ జరుగుతున్నాడు. వాళ్ళొచ్చి లెక్కుతున్నారు. కారణం అక్కడ అందరినీ చూస్తే అందరి ముఖాలు ఒక తీరుగానే కొడుతున్నాయి. అందరికీ జుట్టు ఉంది, అందరికీ గడ్డం ఉంది, అందరికి మీసాలు పెరుగుంది, అందరూ ఒక తీరుగానే ఉన్నారు. యేసు ప్రభును గుర్తించలేకపోయారు. ఎందుకని? యేసు ప్రభును ఎందుకు గుర్తించలేకపోయారు? స్తోత్రం. హల్లెలూయా.
ఆ మొగ్గాలని దేవుడు అప్పుడు వారి అన్ని ఒక రీతిగా చేశాడు. ఏర్పరచడానికి వారి కనులకు మబ్బు కమ్మినట్లుగా మాయ కమ్మింది కనుక ఆయన గుర్తించలేకపోయారు. కనుక యేసు ప్రభుల వారు నేనే ఆయనని చెప్పేంత వరకు ఆయనను పట్టుకోలేకపోయారు. హల్లెలూయా. మరి ఆయన సమాజ మందిరంలో ఆ వాక్యాన్ని బోధించలేదా? బోధించాడు. అనేకుల రోగులను బాగు చేయలేదా? బాగు చేశాడు. చనిపోయిన వారిని లేపలేదా? లేపాడు. నడి రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉంటే జక్కయ్య వచ్చి బయట చెట్టెక్కి అయ్యో ఒక్కసారి యేసు ప్రభుని చూస్తే బాగుండని మనుషులు అనుకుంటే చెట్టు కిందికి వచ్చి జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. అరే నేను మనుషులు అనుకున్న మాట ఈయనకెట్లా తెలుసు అనుకున్నాడు జక్కయ్య. త్వరగా దిగు, నీటికి పోదాం, బోధిందాం అన్నాడు యేసు ప్రభుల వారు. సరే రాజు అన్నాడు. త్వరగా పోయాడు. మాట కోడి కోసి బిర్యానీ అనిపించి దిందరించి అయ్యా తిన్నాడు. అరే నాయన నాకు ఈ భోజనం కాదు, మొదట నీ హృదయం అనే భోజనం నాకు ఇవ్వమన్నాడు ఆయన. హల్లెలూయా. నీ హృదయాన్ని నాకు ఇవ్వు అన్నప్పుడు అప్పుడు జక్కయ్య అన్నాడు, అయ్యా ఓ దగ్గర అన్యాయంగా 4 రూపాయలు ₹1 తీసుకుంటే 4 రూపాయలు ఇస్తానికి అన్నాడు. హల్లెలూయా. ఇది యేసు ప్రభు వారు జక్కయ్య దగ్గర కోరుకున్నటువంటి భోజనం. సో సేమ్ టైం మన దగ్గర కూడా యేసు ప్రభు అడుగుతున్నటువంటిది ఏంటిదంటే మారు మనసు, విశ్వాసము, రక్షణకు కట్టుబడి జీవించడం అనేది యేసు ప్రభుల వారు కోరుకుంటూ ఉన్నారు. అందుకే మనుష్య కుమారుడిగా ఆయన మనుషుల చేతికి అప్పగించబడబోతున్నటువంటి ఆ దినమును గురించి అద్భుతంగా మాట్లాడుతూ వచ్చాడు. యెషయా గ్రంథ ప్రవక్త ఆ 53వ అధ్యాయం అంతా కూడా ఆయన శిలువ మరణమును గురించే ధ్యానం చేస్తూ ఉంటది. ఆయన శిలువ మరణమును గురించే మాట్లాడుతూ ఉంటది. ఆయన శిలువ మరణంలో జరగబోతున్నటువంటి విషయాలను గురించే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఒక మాట చూద్దాం. మొదటి అధ్యాయం, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మని, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. ఈ మాట ఆలోచన చేయండి. ఈ మాట ఆలోచన చేయండి. అంటే యేసు ప్రభు గురించి చెప్పితే దాన్ని అపార్థం చేసుకొని వ్యతిరేకిస్తున్నారు. కానీ ఆ బాహువు గురించి చెప్పబడిన సంగతి ఎవరికి ఎంత మాత్రం అర్థమవుతున్నది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు యేసు ప్రభును మనుష్య కుమారుడిగానే చూస్తున్నారు కానీ దైవ కుమారుడిగా చూడట్లేదు. యేసు ప్రభువును భూమి మీద ఒక మనుషుడిగా వచ్చాడు, ఏదో చేస్తే చేశాడు, తాత్కాలికంగా ఆయన చచ్చిపోయిన బదులు పెట్టబడ్డాడు, అదే పోయింది అనుకుంటున్నారు. కానీ ఆయన జీవితంలో జరిగిన ఆ చేసిన అద్భుత కార్యాలను గురించి ఎవరు ఆలోచించట్లేదు. హల్లెలూయా. అందుకే యెషయా ప్రవక్త ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నామే. ఎంతమంది నమ్ముతున్నారు? చాలా తక్కువ. సత్యానికి సంఖ్య తక్కువ. ఏ చరిత్ర చూసినా ఆనాడు కురుక్షేత్ర యుద్ధంలో 5గురే సత్యానికి నిలబడ్డది. 101 మంది మట్టి గడుచుకుపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ చరిత్ర చూసినా సత్యానికి సంఖ్య తక్కువే. మనం సత్యాన్ని నమ్మాం కాబట్టి ఇక్కడ 5-6 ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ చరిత్ర అయినా, ఏ కథ అయినా, ఏది విన్నా సత్యానికి 1 లేదా 4 లేదా 5 లేదా 2-3 ఉన్నట్లుగా ప్రతి చరిత్రలో, ప్రతి కథలో మనం విన్నటువంటి సంగతులే. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి మొత్తానికి నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గములని చెప్పినటువంటి ఏకైక దైవం యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఈ సత్యాన్ని వాళ్ళు గుర్తించట్లేదు. ఈ సత్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అందుకే ఆ మాట చెప్తున్నాడు, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను. ఎవరా బాహువు? యేసు ప్రభుల వారి. ఈ యేసు ప్రభుల వారు అనే బాహువు ఎవరికి బయలుపరచబడింది? ఆయనను మామూలుగా చూస్తూ ఉన్నారు. గత కొన్ని దినాలుగా ఆ దేవుని మాట విని దాని ప్రకారం జీవించడానికి ఆ ఇష్టపడదామని అనుకున్నప్పటికీ రాలేకపోతూ ఉన్నారు. హల్లెలూయా. అంటే ఎంతగా సాతాను మిమ్మలను మోసం చేస్తూ ఉన్నాడు. సాతానుడు ఎంతగా మోసం చేస్తూ ఉన్నాడు. పడద్రోయబడిన పవిత్రాత్మ ఆ ఆత్మ సన్నిధిలో వాళ్ళు ఉంటున్నారు. కానీ
ఆ ఆత్మ సన్నిధి నుంచి లేదా భయంకరమైన శాపం నుంచి లేదా భయంకరమైన శ్రమ నుంచి తప్పించి ఆ రక్షణలో నిలబెట్టి మోక్షానికి తీసుకెళ్లే యేసు ప్రభు మాట ఎవరు వినట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇర్మియా ప్రవక్తతో దేవుడు వాగ్దానం చేశాడు. ఇర్మియా ప్రవక్త ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కన్నీటి పర్యంతం ఆయన ఏడుస్తే ఆయన తల కింద బెత్త నీళ్ళలో తేలాడిందట. అంతగా ఏడ్చాడట ఇర్మియా ప్రవక్త. అయ్యా, ఈ జనాలకు ఎంత చెప్పినా ఇంటలేరు, ఈ జనాలకు ఎంత చెప్పినా నమ్మట్లేదు, ఈ జనాలకు ఎంత చెప్పినా రావట్లేదు, ఏం చేస్తావు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు, ఇదిగో నేను ఒక క్రొత్త నిబంధన చేయబోతున్నా, నూతన నిబంధన. ఏంటది? చెప్పడం కాదు, వారి హృదయంలోనే పెడతాను, వారి మనస్సాక్షితోనే మాట్లాడతాను. ఈ మనస్సాక్షితో నేను ఎప్పుడైతే మాట్లాడతానో, ఈ నా మాట విని ఎప్పుడైతే తన మనసు మార్చుకొని నా దగ్గరికి వస్తాడో, వాడు మాత్రమే మోక్ష రాజ్యంలో ఉంటాడు అని యేసు ప్రభువు వారు ఖండితంగా చెప్పారు. హల్లెలూయా. ఈ విషయాన్ని చాలా మంది గ్రహించట్లేదు. ఒక మాట హెజ్కేలు గ్రంథం చూద్దాం ఒకసారి. హెజ్కేలు గ్రంథంలో ఒక మాట అంటాడు. ఆ మాటను చూసుకుందాం ఒకసారి. హెజ్కేలు